అందరూ మిత్రులు, భక్తులు, బంధువులు, చిన్నలు, పెద్దలు అందరికీ మనం ఇప్పుడు వాడుకున్నటువంటి ఇంగ్లీషు సంవత్సరం, మనం ఇప్పుడు ఇంగ్లీష్ తేదీలనే వాడుతున్నాం కదా. కాబట్టి ఇంగ్లీషు సంవత్సరానికి కొత్త రోజు అంటాం. కాబట్టి ఇంగ్లీషు నూతన సంవత్సరము. మరి కొంతమంది అంటారు ఇది ఇంగ్లీష్ వాళ్ళకు అని అంటే, మరి ఇంగ్లీష్ వాడకుండా ఎవరు ఉంటున్నారు? మెయిన్ ముచ్చట. ఏ కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా కానీ కూడా ఇంగ్లీష్ అనేటిదే మాట్లాడుతున్నారు ఎక్కువ ప్రతి ఒక్కరు. మరి మనకు ఉగాది ముద్దు అంటాం, ఓకే సరే ఉగాది మనం చేసుకుందాం. కాకపోతే మనం ఇంగ్లీషును కూడా మనం ఇప్పుడు అనుసరిస్తున్నాం కాబట్టి ఆ ఇంగ్లీషును కూడా మనం వాడుకలో ఉంది మనకు. కాబట్టి మనం దాన్ని వాడుకుంటే అందులో ఏం లేదు. దాన్ని నూతన సంవత్సరం అనొచ్చు. కాకపోతే సెలబ్రేషన్ బాగా చేసుకోవడం అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం సెలబ్రేషన్ చేసుకునేది మన హిందువుల పండుగ ఉగాది పండుగ మనకు వచ్చింది. దాన్నే మరాఠీలో గుడిపాడు అంటారు, తెలుగులో ఉగాది అంటారు. అది ఓకే. కాబట్టి అందరికీ ఇంగ్లీషు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.